హరహర మహాదేవ్ భక్తులారా, జై శ్రీకృష్ణ. రాధే రాధే స్నేహితులారా, మీ హృదయంలో భక్తిభావంతో స్వాగతం. ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన ఆచారాల గురించి, సనాతన హిందూ సంప్రదాయాల గురించి మాట్లాడుకుందాం. వివాహిత స్త్రీలు ఈ రోజుల్లో తలస్నానం చేయకూడదని, లేకపోతే జీవితంలో పశ్చాత్తాపం ఎదురవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే తలస్నానం చెయ్యకుండా ఉపవాసం ఎలా చెయ్యాలి, పూజలు శుభకార్యాల్లో ఎలా పాల్గొనాలి, ఇంకా స్త్రీలు చేసే కొన్ని తప్పుల వల్ల ఇంట్లో నాశనం ఎలా సంభవిస్తుందో కూడా తెలుసుకుందాం. కాబట్టి భక్తులారా, ఈ సమాచారం మొత్తం తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చివరి వరకు శ్రద్ధగా వినండి. మీ భక్తిభావంతో కామెంట్ బాక్స్లో జై మహాలక్ష్మి, హరహర మహాదేవ్ తప్పక రాయండి. మన సనాతన హిందూ ధర్మశాస్త్రాలలో అనేక సంప్రదాయాలు, ఆచారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వివాహం, అంతిమ సంస్కారం వంటి కార్యక్రమాలతో పాటు భారతీయ సనాతన సమాజంలో ఈరోజు కూడా అనేక సంప్రదాయాలు జీవించి ఉన్నాయి. ఈ సంప్రదాయాలను ప్రతి భారతీయ పురుషుడు, స్త్రీ శ్రద్ధగా అనుసరిస్తూ వస్తున్నారు. వివాహిత స్త్రీలు ప్రతిరోజు కొన్ని పనులు చేసే ముందు శుభ అశుభ విషయాలను ప్రత్యేకంగా గమనించాలి. శాస్త్రాల ప్రకారం వివాహిత స్త్రీలు నిర్దిష్ట రోజులలో తలస్నానం చేయడం నిషిద్ధం. ఒకవేళ కొన్ని రోజులలో తలస్నానం చేస్తే భర్తలకు ఆటంకాలు, సంతానానికి కష్టాలు, కుటుంబానికి సమస్యలు రావచ్చు. కాబట్టి భక్తులారా, ఈ రోజు మనం తెలుసుకుందాం, వివాహిత స్త్రీలు ఏ రోజు తలస్నానం చేయకూడదు, ఏ రోజు తప్పక చెయ్యాలి, మరియు ఇంటిని సమృద్ధిగా ఉంచడానికి ఏ ఏ నియమాలు పాటించాలి. రోజులవారీ తలస్నాన నియమాలు. బుధవారం. మొదట బుధవారం గురించి మాట్లాడుకుందాం. అవివాహిత యువతులు బుధవారం రోజు తలస్నానం చెయ్యకూడదు. ఒకవేళ అవివాహిత యువతి ఈరోజు తలస్నానం చేస్తే ఆమె సోదరుడిపై పెద్ద ఆపద రావచ్చు, ఊహించలేని సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి ఎంతవరకు సాధ్యమో బుధవారం తలస్నానం నివారించండి. గురువారం. ఇక గురువారం గురించి. వివాహిత స్త్రీ గురువారం తలస్నానం చేస్తే ఆమె భర్త ఆయుష్షు తగ్గవచ్చు. అలాగే ఈరోజు గోళ్లు, జుట్టు కత్తిరించుకోకూడదు. ఇంట్లో తడిగుడ్డతో తుడవడం, బట్టలు ఉతకడం కూడా నిషిద్ధం. ఒకవేళ ఇలా చేస్తే కుటుంబంపై పెద్ద ఆటంకాలు రావచ్చు. సోమవారం. ఇప్పుడు సోమవారం గురించి. వివాహిత స్త్రీ సోమవారం తలస్నానం చేస్తే ఆమె పిల్లలపై పెద్ద సంక్షోభం రావచ్చు, కుటుంబం ఆర్థిక సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి సోమవారం తలస్నానం నివారించడం ద్వారా కుటుంబాన్ని సంక్షోభాల నుంచి కాపాడుకోవచ్చు. తలస్నానానికి శుభరోజు. ఇప్పుడు తలస్నానానికి సరైన రోజు ఏది? భక్తులారా, శుక్రవారం రోజు స్త్రీలు తప్పక తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద వస్తుంది, సుఖ సమృద్ధి పెరుగుతుంది. వివాహిత స్త్రీల భర్తలు ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంది. తలస్నానం లేకుండా పూజలు, ఉపవాసాలు. ఒకవేళ ఏదైనా కారణంతో శుక్రవారం తలస్నానం చేయలేకపోతే మీరు శుభకార్యాలు, పూజలు, ఉపవాసాల్లో పాల్గొనవచ్చు. కానీ ఒక ముఖ్యమైన నియమం ఉంది. మీరు పాపిటలో సింధూరం పెట్టుకోవాలి. శాస్త్రాల ప్రకారం వివాహిత స్త్రీల పాపిట గంగాస్థానంగా భావిస్తారు. ఇది అత్యంత పవిత్రమైనది. సింధూరం పెట్టుకున్నప్పుడు స్త్రీలు పార్వతీమాతను గౌరవిస్తారు. పార్వతీమాత ఆశీర్వాదం ఎల్లప్పుడూ వారిపై ఉంటుంది. సింధూరం పెట్టుకునే విధానం. భక్తులారా, సింధూరం పెట్టుకునేటప్పుడు కొన్ని విషయాలు గమనించడం చాలా ముఖ్యం. స్త్రీలు కొన్నిసార్లు సింధూరం పెట్టుకునేటప్పుడు చిన్న తప్పులు చేస్తారు. దీనివల్ల సింధూరం యొక్క పూర్తి ఫలితం లభించదు. దీనికి విరుద్ధంగా భర్తలకు సమస్యలు, ఇంట్లో కలహాలు, నాశనం సంభవించవచ్చు. సిగ్గుపడకండి. కొందరు స్త్రీలు సిగ్గుపడి సింధూరాన్ని పాపిటలో దాచుకుంటారు లేదా తక్కువ పెట్టుకుంటారు. ఇలా చేస్తే భర్తలకు సమాజంలో గౌరవం లభించదు. ఎక్కువ సింధూరం పెట్టుకునే స్త్రీల భర్తలకు గౌరవం పెరుగుతుంది. జీవిత లక్ష్యాలు సులభంగా సాధిస్తారు. సరైన విధానం: సింధూరం పెట్టుకునే ముందు సింధూర డగ్గాను నుదుటితో తాకాలి. ఇలా చేయడం వల్ల పార్వతీమాత ఆశీర్వాదం లభిస్తుంది. ఆ తరువాత సింధూరాన్ని పాపిటలో నేరుగా పెట్టుకోవాలి. ఈ విధానం పవిత్రమైనది, జీవితంలో సుఖ సమృద్ధిని, భర్తకు విజయాన్ని తెస్తుంది. నేరుగా పెట్టుకోండి.
సింధూరం ముక్కుకు నేరుగా పెట్టుకోవాలి. కొందరు వంకరగా జడ తీసి పెట్టుకుంటారు. ఇది శాస్త్రాల ప్రకారం సరైనది కాదు. ఇలా చేయడం వల్ల భర్తలకు సమస్యలు, లక్ష్యాల సాధనలో అడ్డంకులు రావచ్చు. స్నానం తప్పనిసరి. స్నానం చెయ్యకుండా సింధూరం పెట్టుకోకూడదు. ఇంకా మరొక స్త్రీత సింధూరం పెట్టించుకోవడం కూడా నివారించాలి. సింధూరం పెట్టుకునేటప్పుడు పార్వతీమాతను ధ్యానించండి. ఆమె ఆశీర్వాదం అఖండ సౌభాగ్యవతి వరాన్ని ఇస్తుంది. నవవివాహిత స్త్రీలకు వివాహ సమయంలో లభించిన సింధూరాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోండి. కొంతకాలం క్రమం తప్పకుండా దానిని పెట్టుకోండి. ప్రత్యేక పూజలు, శుభ సందర్భాల్లో ఆ సింధూరాన్ని తప్పక ఉపయోగించండి. ఈ సింధూరం దేవతల ఆశీర్వాదంతో నిండి ఉంటుంది. జీవితంలో సుఖ సమృద్ధిని తెస్తుంది. స్త్రీలు చెయ్యకూడని తప్పులు. భక్తులాలా, ఒక స్త్రీని ఇంటిని సక్రమంగా చూసుకుంటుంది, ఉన్నతి మార్గంలోకి తీసుకెళుతుంది. కాని కొన్ని తప్పు అలవాట్ల వల్ల లక్ష్మీమాత ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. సనాతన వాస్తు ప్రకారం స్త్రీలు ఎప్పుడూ చెయ్యకూడని కొన్ని పనులు ఉన్నాయి. ఈ పనులు చేస్తే ఇంట్లో దారిద్ర్యం నివసిస్తుంది, ధన నష్టం జరుగుతుంది. ఇంటి శుభ్రత సమయం. ఇంటిని చీపురుతో శుభ్రం చేసేటప్పుడు ఎల్లప్పుడూ సూర్యోదయానికి ముందు చెయ్యాలి. సూర్యోదయం తరువాత శుభ్రత చేయడం వల్ల దారిద్ర్యం వస్తుంది. శుభ్రత తరువాత స్నానం. ఇంటి శుభ్రత చేసిన తరువాత స్త్రీ వెంటనే స్నానం చెయ్యాలి. స్నానం చెయ్యకుండా ఉండటం వల్ల ఇంట్లో దారిద్ర్యం నిలిచి ఉంటుంది. లక్ష్మీమాతకు ప్రసాదం. ఇంట్లో దీపం వెలిగించి భగవంతుడిని ధ్యానించండి. లక్ష్మీమాతకు ప్రసాదం సమర్పించే ముందు ఏమీ తినకూడదు. ముందుగా తింటే లక్ష్మీమాత కోపం తెచ్చుకోవచ్చు. సాయంత్రం జుట్టు దువ్వడం. సూర్యాస్తమయం తరువాత జుట్టును దువ్వెనతో దువ్వకూడదు. ఇలా చేయడం వల్ల వాస్తుదోషం పెరుగుతుంది. లక్ష్మీమాత కోపం తెచ్చుకోవచ్చు. వంటగది శుచిత్వం. వంటగది ఇంటిలో అత్యంత పవిత్ర స్థలం. స్త్రీలు స్నానం చేసిన తరువాత మాత్రమే వంటగదిలోకి ప్రవేశించాలి. స్నానం చెయ్యకుండా వెళ్లడం శాస్త్రాల ప్రకారం సరైనది కాదు. చీపురును తన్నడం. స్త్రీలు ఎప్పుడూ చీపురును కాలితో తన్నకూడదు లేదా తాకకూడదు. ఇలా చేస్తే లక్ష్మీమాత ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది, దారిద్ర్యం నిలిచి ఉంటుంది. స్త్రీ సంతోషం. ఇంటి సుఖ సమృద్ధి స్త్రీ సంతోషంపై ఆధారపడి ఉంటుంది. స్త్రీ ఎల్లప్పుడూ కోపంగా, దుఃఖంగా ఉంటే లక్ష్మీమాత కృప ఉండదు. స్త్రీ సంతోషంగా ఉంటే ఇంట్లో సానుకూల శక్తి, సమృద్ధి నిలిచి ఉంటుంది. సింధూర డబ్బా దానం. సింధూర డబ్బాను ఎవరికీ దానం చేయకూడదు. సింధూరం పెట్టుకునేటప్పుడు ఒంటరిగా లేదా బయట వేసుకుని పెట్టుకోండి. లేకపోతే దృష్టిదోషం, సంబంధాలకు హాని జరగవచ్చు. గాజులు, పట్టీలు పంచుకోవడం. వివాహిత స్త్రీలు తమ గాజులు, అడుగుల పట్టీలు, నుదుటి బొట్టు ఎవరితోనూ పంచుకోకూడదు. ఇలా చేయడం అశుభకరం, భర్తలపై కష్టాలు తెస్తుంది. వంటగది పాత్రలు. రాత్రి సమయంలో వంటగదిలో ఉపయోగించిన పాత్రలను ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి వస్తుంది. లక్ష్మీమాత ఇంట్లోకి రాదు. రాత్రి నిద్రపోయే ముందు వంటగదిని శుభ్రం చేసి పాత్రలను కడగండి. ముగింపు. భక్తులారా, ఈ చిన్న చిన్న అలవాట్లను మార్చుకోండి. మీ ఇంటిని సంతోషకరంగా, సమృద్ధిగా చేయండి. శుచిత్వంతోనే లక్ష్మీమాత సంతోషిస్తుంది. ఆమె ఆశీర్వాదం ఇంటిని ధనధాన్యంతో నింపుతుంది. స్నేహితులారా, ఈ సమాచారం జ్యోతిష్యం, ధర్మ ఉపాయాలపై ఆధారపడి ఉంది. మీ విశ్వాసంతో ఈ ఉపాయాలను పరీక్షించండి. మా ఉద్దేశం కేవలం మీకు మంచి సలహా ఇవ్వడం. మీకు ఈ కథనం నచ్చితే కామెంట్ బాక్స్లో జై లక్ష్మి తప్పక రాయండి. మీ సొంత ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు స్నేహితులారా. జై మహాలక్ష్మి. హర హర మహాదేవ్.